నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీ సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనికి. వాళ్ళ సమస్యని మీతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. షూర్ మౌనికి. హలో. హలో. నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. మీ పేరండి? నా పేరు అనుష మ్యామ్. అనుష గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. అనుష గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ నాకు 2021 మే 22 పెళ్ళైంది మ్యామ్. అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలే మ్యామ్. మీరేం చేస్తారు? అంటే మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఇప్పుడు నేను ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా మ్యామ్. ఇంతకు ముందు లెక్చరర్ గా వర్క్ చేసేదాన్ని మ్యామ్. ఏం చదువుకున్నారమ్మా? నేను ఎంటెక్ మ్యామ్. ఎంటెక్ ఓకే అమ్మా. ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను మ్యామ్. మీ హస్బెండ్ అమ్మా, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేస్తారు జాబ్? ఆయన ఎంబీఏ అని చెప్పారు మ్యామ్. కానీ అతను ఎంబీఏ చదువుకోలేదు. మీరు చెప్పాలి వరుసగా, నేను అనవసరంలో చెప్పండి అమ్మా. బిఎస్సి బయోటెక్నాలజీ చదివారు మ్యామ్. మాకు మాత్రం ఎంబీఏ అని చెప్పారు. ఓకే. చెప్పి పెళ్లి అయిపోయింది మ్యామ్. మాకు రిలేటివ్స్ డౌరీ ఏమి ఇచ్చారమ్మా? డౌరీ మేము 2,50,000 డౌరీ ఇచ్చాము. 10 సవర్ల బంగారం ఇచ్చాము మ్యామ్. రిలేటివ్స్ ఆయన ఎంబీఏ చదువుతున్నాడా బీటెక్ చదివాడా కూడా మీకు తెలియదా? అదే బిఎస్సి అన్నారు. బిఎస్సి బయోటెక్ అని చెప్పలేదు మ్యామ్. కాదమ్మా, మీ రిలేటివ్సే కదా. అబ్బాయి ఏం చదువు? రిలేటివ్స్ కూడా అలాగే చెప్పారు మ్యామ్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఆయన వర్క్ చేస్తుంటే నేను అడిగాను మ్యామ్, ఏంటి నువ్వు చదివింది ఒకటి చేసే జాబ్ ఒకటనంటే నాది ఎంబీఏ కంప్లీట్ అవ్వలేదు. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయరే నేను చదివింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పారు మ్యామ్. సరేనని చెప్పి నేను మా మదర్ తో చెప్తే, పోన్లమ్మా అది నిదానంగా కంప్లీట్ చేసుకోవచ్చులే, ఏముంది అది అని అన్నారు మ్యామ్. సరేనని చెప్పి నేను తర్వాత బెంగళూరు వెళ్ళాను మ్యామ్. మా ఫ్యామిలీ అంతా ఉండేది బెంగళూరులో. బెంగళూరు వెళ్ళాక ఫస్ట్ రోజే వెళ్ళిన రోజే గోల్డ్ దగ్గర గొడవ పెట్టుకున్నారు మ్యామ్ మా అత్తగారు. ఉన్న గోల్డ్ అయినా గానీ మొత్తం వేసుకొని రావచ్చు కదా, ఎందుకు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నావు అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు అడగకుండా నేను అక్కడికి వెళ్ళాక అడిగింది మ్యామ్. అడిగిన తర్వాత సరేనని చెప్పి ఆ రోజు చిన్న గొడవ అయింది. తర్వాత ఒక 1 వీక్ కి ఆషాఢ మాసం అనేసరికి మా అమ్మ కూడా అక్కడే ఉండి, ఏంటి ఇవిడ ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది అని చెప్పి తీసుకొచ్చింది. ఎవరిని? మిమ్మల్ని వెనక్కి తీసుకొచ్చింది ఆషాఢానికి? ఆషాఢ మాసం అని చెప్పి మళ్ళీ పుట్టింటికి వచ్చేసాను మ్యామ్. ఓకే. పుట్టింటికి వచ్చాక ఇక్కడ కొంచెం గొడవైంది మ్యామ్ మా నాన్నకి. మా నాన్న ఏంటంటే మ్యామ్, మా అత్త వాళ్ళ అబ్బాయిని చేసుకోలేదని చెప్పి కొంచెం ఇది ఉంది మ్యామ్ మా నాన్నకు కూడా. అంటే మీరు చేసుకున్నది మీ అమ్మ తరపు వాళ్ళనా? కాదు మ్యామ్, మా నాన్న తరపు వాళ్ళడే. ఆయన రిలేషన్ లోనే ఇచ్చింది. మరి ఇంకా ఆయన చెప్పిన వాళ్ళని చేసుకోలేదని అనటానికి ఆయన ఆయన తీసుకొచ్చిన సంబంధమే కదా, మీది లవ్ మ్యారేజ్ కాదు కదా. దాని వల్ల కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ నా భర్తే నాకు కావాలని చెప్పి నేను వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆస్తి గురించి ఇంకొకటే గొడవలు మ్యామ్. డబ్బులు ఏంటి, ఆస్తిది క్లియర్ చేసుకుంటే నేను నీతో కాపురం చేసేది, ఆస్తి ఉంటేనే నా కొడుకు నిన్ను పట్టించుకునేది, ఆస్తి ఉంటేనే అని చెప్పి అన్నిటికి గొడవలేదు మ్యామ్. మళ్ళీ నేను నా పుట్టింటికి రాలేదు. మళ్ళీ మా వాళ్ళే వచ్చారు మ్యామ్. మా హస్బెండ్ మా అత్తగారే వచ్చారు మ్యామ్ ఇక్కడికి. ఫస్ట్ మా పుట్టింటికి వాళ్ళు వచ్చాకే నేను వచ్చాను మళ్ళీ సంక్రాంతికి. అప్పుడు ఒక 1 month ఉన్నాను. మళ్ళీ వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు, నువ్వేం ఆస్తి తీసుకురాలేదు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మీ ఆయనకి శాలరీ ఎంత ఉంటుందమ్మా? మా వారికి మ్యామ్ నాకు అది కూడా కరెక్ట్ గా తెలియదు మేడం. ఒక 40,000 ఏమో ఇస్తారంట మేడం. సరే. అంటే మీతో పాటు మీ అత్త మామ అందరూ కలిసి ఉంటారా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇంట్లో మా మామయ్య గారు మా అత్తగారు పద్ధతి బాగలేదని చెప్పి
ఆయన వెళ్ళిపోయారు మ్యామ్. ఆయన కొట్టి పంపించేశారు మా మామయ్య గారిని. అంటే మీ ఇప్పుడు మ్యారేజ్ వాళ్ళ టైం అన్న మీరు దగ్గర మ్యారేజ్ ఉంటారు మా టైంకి మామయ్య గారు. మీ మ్యారేజ్ టైంకి మీ మామగారు ఉన్నారా లేరా? ఉన్నారు మ్యామ్. తర్వాత కొట్టి పంపించేశారా ఆయన్ని? కొట్టి అంటే మీ పంపించేశారు. అత్త అంత గయ్యాళా? ఆవిడ పైకి కనిపించారు మ్యామ్. పైకి చాలా మంచిగా ఉంటారు. నేనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను మ్యామ్ ఆవిడ మాటలకి. మంచిదే ఫస్ట్ కదమ్మా, టైం కాపురం నిలబడడానికి అత్తగా ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిదే కదా. నేనే చాలా అది నిజమైతే పర్వాలేదు మ్యామ్. ఉమ్. ఎంతమంది అమ్మా మీ అత్తగారికి పిల్లలు? ముగ్గురు మేడం. మా వారు పెద్ద ఆయన. ఓకే. ఉమ్. మిగతా ఇద్దరికి మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు మ్యామ్. మేము అందరం జాయింట్ ఫ్యామిలీ మ్యామ్. ఓకే. అంతా జాయింట్ ఫ్యామిలీ. అంతా ఓకే మ్యామ్. ఆస్తి పరంగా అంతా ఓకే. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళు మా పుట్టింటోళ్ళు గాని మా అత్తగారి తరపోళ్ళు గాని. ఓకే. మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరం అమ్మాయిలమే మేడం. అవును, మరి మీ పేరెంట్స్ తదనంతరం మీ ఇద్దరికి సమానంగా వస్తుంది కదా. పెళ్ళైన 6 నెలలకే అడగాల్సిన అవసరం ఏముంది? మా నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే అప్పు ఉందని చెప్పి కొంత మా బాబాయ్ వాళ్ళకి, కొంత మా ఊర్లో ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చేశారు మేడం. ఏంటిది, ఆస్తులా? ఆస్తి కొంత ఇచ్చేశారు. అప్పు తీర్చారు అనాలి. అప్పు తీర్చేశారు మేడం. ఓకే. అప్పు తీర్చారు. మీ నాన్న అన్ని అమ్ముకుంటున్నాడు. ఇంకేముంటది నీకు? కాదమ్మా, నీ మ్యారేజ్ అయ్యి ఇప్పుడు నువ్వు చెప్తున్నదే 2 ఇయర్స్, 2021లో మ్యారేజ్ అయింది అంటున్నావు. అవును మేడం. అసలు మొత్తంగా మీరు ఎంతకాలం కలిసి ఉన్నారు మీ అత్త మామలతో? మా అత్త మామలతో నేను 8 మంత్స్ ఉన్నాను మ్యామ్. 8 మంత్స్. వచ్చేసి ఎంతకాలం అయిందమ్మా? లాస్ట్ గా వచ్చి ఎంతకాలం అయింది మీరు వెనక్కి? నేను డిసెంబర్ 6కి వచ్చి 1 ఇయర్ మ్యామ్. వెళ్తే కొట్టి పంపించేశాడు మ్యామ్. 8 మంత్స్ కాపురంలో మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ ఏమైనా వచ్చిందా? ఏం లేదు మేడం. పిల్లలు కావాలన్నా కూడా నువ్వు ఇట్లాగే ఉండాలి, ఆస్తి అదంతా తీసుకురావాలనేసరికి 100 రూపీస్ పేపర్ మీద మా వాళ్ళు రాయించారు మ్యామ్. ఉన్నది ఏమని? ఏంటి, మాకుండే పొలాలు, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇందులో మా పెద్దమ్మాయికి ఇంత వాటా వస్తుంది, మా తదనంతరం ఇస్తామని రాసిచ్చారా? తదనంతరం కాదు మేడం. 11 నెలలకి అని పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి రాశారు మ్యామ్. రాశారు. ఆ పేపర్ మా దగ్గరే ఉంది మ్యామ్. ఓకే, అట్లీస్ట్ వాళ్ళ నమ్మకం కోసం రాయించుకున్నారు. మీ నాన్నగారు వాళ్ళేమో 1 ఇయర్ లోపు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు. ఈ లోపే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయా? మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, మా అత్తగారు మాట్లాడే నెంబర్ నా ఫోన్ నుంచి చేసింది మ్యామ్ ఆవిడ. ఎవరికి? మెసేజ్ వేరే అన్నోన్ పర్సన్ కి మ్యామ్. నాకు ఆ మనిషి ఎవరో తెలీదు. అసలు ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలీదు. మీ ఫోన్ మీ అత్తగారి దగ్గర ఎందుకు ఉంటదమ్మా? నా ఫోన్ మా అత్తగారి దగ్గర అంటే మ్యామ్ వాళ్ళ అక్క వాళ్ళకి దగ్గర చేసుకుంటానని చెప్పి తీసుకున్నది మ్యామ్. ఆవిడకి ఫోన్ ఉంటది కదా, ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు తల్లి? ఆవిడ ఫోన్ చెడిపోయిందని చెప్పి తీసుకున్నది మ్యామ్ నా ఫోను. నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ తో ఎవరో అబ్బాయిలకి ఫోన్ చేసిందా? ఫోన్ చేసేసింది మ్యామ్. ఫోన్ చేసేసింది, వాళ్ళకి నా నెంబర్ ఇచ్చేసింది. వాళ్ళ ద్వారా నాకు మెసేజ్లు పెట్టిస్తుంది మ్యామ్. ఎంతకాలం నుంచి? అంటే ఒక్క నిమిషం అమ్మా, మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడా లేకపోతే ఇక్కడికి వచ్చేసినప్పటి నుంచి? ఇంటి దగ్గర ఉన్నప్పుడే మ్యామ్. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తే మా వారికి చెప్పేశాను మ్యామ్. అప్పుడే చెప్పేశాను. ఏమండి, ఏదో రాంగ్ మెసేజ్లు వస్తున్నాయి వేరే నెంబర్స్ నుంచి అని. మెసేజ్ వచ్చిందండి అని చెప్పి చెప్పాను. ఏమని ఉందమ్మా మెసేజ్ లో? మెసేజ్ లో మ్యామ్ చెప్పండి. 1 మినిట్ మ్యామ్. సుమారుగా మీకు ఐడియా ఉంటది కదా, అది చదవవసరం. మొబైల్ ఇంట్లో పెట్టి నేను స్విమ్మింగ్ కు పోయాను అని పెట్టారు మ్యామ్ మా పర్సన్. ఓకే, అందులో తప్పే ఉంది. మెసేజ్ రాంగ్ మెసేజే కాదనట్లా. బూత్ అది ఏమీ లేదు కదా, మన ఇద్దరికి సంబంధం ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు ఇంట్లో నుంచి బయటికి అని అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఏం లేవు మ్యామ్. ఆ నెంబర్ తో మా అత్తగారు చాలా వల్గర్ గా మాట్లాడతారు మ్యామ్.